దేవుడు కరుణించిన పూజారి వరమివ్వలేనట్లుంది తమిళనాడు పోలీసు శాఖ పనితీరు. కోర్టుకెక్కి ఆదేశాలు తెచ్చుకున్నా నువ్వు అనర్హురాలంటూ ఓ హిజ్రాను తరిమేశారు పోలీసులు. తాను ఎస్ఐ అయ్యేంత వరకు పోరాడుతూనే ఉంటారని చెప్పిందంతా హిజ్రా. ఒకవేళ పోలీసు శాఖ ఆమెను అర్హురాలిగా ప్రకటించి ఉంటే దేశంలోని ఎస్ఐ అయిన మొదటి హిజ్రాగా ఆమె చరిత్ర సృష్టించేది. అదేంటో చూడాలంటే చెన్నై వెళ్లాల్సిందే. ఈమె పేరు ప్రీతికా యాసిని. సేలంలో నివసిస్తున్న హిజ్రా. ఆడా కాదు మగా కాదు, ఆమె కొంచెం తేడా అంటూ సమాజంతో చేత్కరించబడ్డ ఓ 22 ఏళ్ల హిజ్రా. అందుకే జన్మతహా వచ్చిన వైకల్యానికి తానెందుకు బాధపడాలంటూ తన కేటగిరీలోనే ప్రభుత్వ ఉద్యోగం సాధించే పనిలో పడింది. ఇందుకు కోర్టు మెట్లు కూడా ఎక్కింది. దీంతో ఆమెకు 3వ వర్గంగా అంటే థర్డ్ జెండర్గా ఉద్యోగ అవకాశం కల్పించవచ్చని న్యాయస్థానం కూడా ఆదేశించింది. ఇందులో భాగంగానే ఆమెకు పోలీస్ శాఖలో ఉద్యోగం చేయాలని ఆశ. అందుకే ఎస్ఐ సెలక్షన్కు అన్ని అర్హతలు సాధించింది. చివరకు దేహదారుఢ్యం పరీక్షల్లో పాల్గొనాలని పిలుపు రావడంతో చెన్నైలోని రాజరత్నం స్టేడియానికి వచ్చింది. అక్కడ అన్ని పరీక్షల్లోనూ నెగ్గింది. చివరకు 100 మీటర్ల పరుగులో డిస్క్వాలిఫై అంటూ ఆమెను ఉద్యోగానికి అనర్హురాలుగా ప్రకటించారు. అది కూడా థర్డ్ జెండర్ జాబితాలో కాకుండా మహిళల కోటాలో. అదే ఆమెకు కంటతడి పెట్టించింది. అన్నీ థర్డ్ జెండర్ కోటాలో జరిపి చివరకు తనని మహిళల కోటాకు అనర్హురాలు అంటూ తిరస్కరించడాన్ని ఆమె తప్పుపట్టింది. అయితే ఈ విషయంపై తిరిగి కోర్టుకు వెళ్తానని, పోలీస్ శాఖను వదిలిపెట్టేదే లేదని ఆమె మండిపడింది. కావాలనే తాను అన్నింటిలో ఉత్తీర్ణురాలైన అనర్హురాలుగా ప్రకటించారని వాపోయింది. இந்த எக்ஸாம் ரிட்டன் எக்ஸாமோட ரிசல்ட் வந்து லாஸ்ட் மந்த் தான் ரிலீஸ் ஆனிச்சு. அந்த ரிசல்ட் வெளி வந்ததில் என்னன்னா டிஃப்ரெண்ட் கைண்ட் ஆஃப் கேட்டகரின்னு சொல்லிட்டு ஒவ்வொருத்தருக்கும் ஒரு கட் ஆஃப் மார்க் மென்ஷன் பண்ணியிருப்பாங்க. நான் டிரான்ஸ்ஜெண்டருங்கிற ஐடென்டிட்டியில் தான் அந்த எக்ஸாம் எழுதினேன். எனக்கான கட் ஆஃபோ எனக்கான கேட்டகரியை அவங்க மென்ஷன் பண்ணவே இல்லை. யூ ஆர் நாட் டிஸ்குவாலிஃபைட், யூ ஆர் நாட் குவாலிஃபைன்னு எனக்கு ரிசல்ட் மெயில் அனுப்பியிருந்தாங்க. நேற்று அந்த 400 மீட்டர் அட்டன் பண்ண வரக்குள்ள அங்கே வந்துட்டு கோடிங் ஷீட் வரல, டேட்டா வரல, மெயில் வரல அப்படின்னு அலக்கழிச்சிக்கிட்டே இருந்தாங்க. டைமிங் இழுத்துட்டு ஒரு வழியாக முடிச்சு ఫైనల్గా కష్టపட்டு அந்த 400 మీటర్ ఓటத்தை నేత కష్టపడి ముడిచిటాం. అయితే ఈ విషయాన్ని ఇంతటితో వదిలిపెట్టనని, పోలీస్ శాఖలో ఉద్యోగం తన కలని, ఆ ఉద్యోగం సాధించేంత వరకు పోరాడుతానని చెబుతోంది. మరి పోలీసులు, ప్రభుత్వం ఏం చెబుతుందో చూద్దాం. కరెస్పాండెంట్ సంజయ్, సాక్షి న్యూస్, చెన్నై.